ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లూకా సువార్త 3వ అధ్యాయం 2 మాటలు చదువుకుందాం. 3వ అధ్యాయం 10వ వచనం నుండి 14 వరకు. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడగగా, అతడు 2 అంగిలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలను, ఆహారం గలవాడు అలాగే చేయవలను వారితో చెప్పాను. సుంకర్లు బాప్తిసం పొందవచ్చు బోధకుడా, మేమేమి చేయవలనని అతన్ని అడగగా, అతడు మీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువగా తీసుకుని వద్దాం వారితో చెప్పు. సైనికులు మేమేమి చేయవాలని అతను అడగగా, అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీవితంతో తృప్తి పొందలని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారు. ఒకటి ఎవరంటే సాధారణమైన జనులు వచ్చారు. మేమేం చేయాలయ్యా అని అన్నప్పుడు ప్రభు అంటాడు, 2 అంగీలు ఉన్నవాడు 1 అంగి మనకు అన్నం దొరుకుతుంది అనుకో, మనకు 3 పూటలు అన్నం దొరికితే 1 పూట ఒక బీదవానికి మనం సహాయం చేయాలి. సాధారణమైన జనులు. అలాగే సుంకర్లు అనగా బిల్ కలెక్టర్స్ అయితే పన్నులు వసూలు చేసేవారు వచ్చినప్పుడు, మీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకోకండి అని చెప్పినాడు. ఆ తర్వాత మరి 3వ వారు సైనికులు అనగా పోలీసు వారు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, మేమేం చేయాలని ప్రభు అని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనంద మోపకి మీ జీతాలతోనే తృప్తి పొందుడని యేసు ప్రభు మంచి ప్రసంగం చేసి ఆ 3 గుంపుల వారిని పంపినట్టుగా చూస్తున్నాం. ఈ దినం మనం ప్రేమన వారలారా, మరి 2025వ సంవత్సరం మరి 3 నెలలు పనులు పంచిపెట్టుకున్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి. అయితే ఇది 4వ నెల. ఈ ఏప్రిల్ మాసంలో కూడా పనులు పంచిపెట్టే ఈ కార్యక్రమాన్ని ప్రభు మనకి ఇచ్చినాడు. ఎవరి ద్వారా అనగా మనీషా సార్ ద్వారా. వారు హైదరాబాద్లో ఉంటారు, రమ్మలు ఉంటారు. హల్లెలూయా. సార్కు వందనాలు మనం చెల్లించాలి. సారు కుటుంబానికి వందనాలు. సారు యొక్క భార్య, వారి పిల్లలు, కొడుకులు, కోడలు, బిడ్డలు, అల్లు మనరాలకు మరి వారి క్షేమం కొరకు ప్రార్థించాలి. వారికి వందనాలు చెప్పాలి. అంటే మీరు చెప్పలేరు, కానీ మీ పక్షాన నేను వాట్సాప్ చేసి వీడియో ద్వారా వారికి వందనాలు చెప్తూనే ఉన్నా. కానీ ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కూడా సారు మరి పనులు పంచే కార్యక్రమాన్ని మనకు కలిగించినాడు. ప్రభు ప్రేరేపణతోటి మరి సారు మనకు పనులు పంపుతున్నాడు. అయితే ప్రేమన వారు దాన్ని పట్టుకొని వస్తూ మీకు వాక్యం అందించి మరి వాక్యం బోధించి మీకు పనులు ఇచ్చి ఈ పనుల కొరకు ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఈ పనులు తినవారు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ మీకు ఇస్తున్నాను. ప్రార్థన చేసి మీకు ఇస్తాను. మీరు కూడా ఈ తినేటప్పుడు మనీషా సార్ కొరకు మీరు ప్రార్థించాలి. మరి ప్రార్థన చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటాయి. ఈ 2025వ సంవత్సరం అంతా ఈ పనుల కార్యక్రమాన్ని ప్రభు మరి ఘనంగా కొనసాగించాలని మనం చేస్తున్నాం. ఇంకా చాలామంది వస్తారు. వచ్చినప్పుడు కూడా వారికి మనం ఇస్తాం. కలవరపడని అవసరం లేదు. దేవునికి వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ప్రేమ మెడ దయగలిగిన తండ్రి, మంచి కాపరి, ఇదిగో మా దేవా, ఈ 2025వ సంవత్సరము ఇదిగో నాయన ఈ ఏప్రిల్ మాసంలో పనులు పంచి పెట్టేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు మాకు ఇచ్చినారు. ఇదిగో నాయన మనీషా సార్ని మీరు దీవించండి. వారి భార్య, వారి పిల్లలు, ఇదిగో నాయన కొడుకులు, కోడలు, బిడ్డలు, అల్లులు, మల్లులు, మనరాలను దీవించండి తండ్రి. వందనాలు. ఇదిగో నీ దాసుడు ప్రభా పనుల కార్యక్రమాన్ని నా తండ్రి అయ్యా పంచి పెట్టడానికి మీ దాసుని యొక్క ప్రేరేపణతోటి మీ దాసుని కలిగిన మంచి మనసుకి వందనాలు. మీ దాసుడు నాయన ఈ పనులు మాకు పంపుతుండగా తీసుకుని వచ్చి నాయన వీటి కొరకు ప్రార్థించి నాయన వీటిని పరిశుద్ధపరిచి నాయన నీ ప్రేమిడలకు వర్తమానం అందించి నేను వారి క్షేమం కొరకు ప్రార్థిస్తుండగా మీ సన్నిధి మీ తోడు మీ కాపుదల తెచ్చండి. సంఘాన్ని దీవించండి, సంఘ సభ్యులను కాపాడండి. ఈ పనులు ఎవరెవరైతే తింటున్నారో వారికి ఆరోగ్యం తెచ్చి పనులు పంచుతున్నటువంటి ఇదిగో నాయన నన్ను, నా సత్యమని నాకు కలిగిన పరిచయం దీవించండి. వందనాలు. ఇంకా అనేక రాలేకపోయారు, వాళ్ళు కూడా వచ్చేటప్పుడు మార్గం సరళం చెప్పి ప్రతి నెలలో మరి నా తన చివరి వారంలో పనుల కార్యక్రమాన్ని పంచుటకు మార్గం సరళం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమధారి అయిన దేవుని జీవన కుమారుడైన యేసుక్రీస్తు రక్షణ పరిశుద్ధాత్మ కాపుదల మరి పనులు తినడానికి వచ్చినటువంటి తీసుకునడానికి వచ్చినటువంటి మీకును, మీ కుటుంబ సభ్యులకును, మీ ఆరోగ్యాలకును, మీ యొక్క పనిపాటలకును, ఈ పనులు పంపుతున్నటువంటి మనీషా సార్కును, వారి సత్యమని, వారి కొడుకులు, కోడలు, బిడ్డలు, అల్లులు, మనరాలకు నేను వీటిని మరి పట్టుకొని వచ్చినటువంటి నాకు, నా సత్యమని, నా యొక్క పరిచర్య అంతటిని ఆయన దీవెన, ఆయన రక్షణ, ఆయన కాపుదల సదాకాలం తోడై నీడై ఉండురుగాక. ఆమేన్.